అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఇక్కడ మీకు పిక్చర్లో కనబడుతున్న ఈ టైప్ ఆఫ్ 10 రూపీస్ కాయిన్స్లో హైయెస్ట్ వాల్యూ ఉండే కాయిన్ గురించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ పిక్చర్స్. దయచేసి వీడియో కంప్లీట్గా చూసేదానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఆ కాయిన్ ఏంటి అని అర్థమవుతుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు పొరపాటు పడతారు. ఇప్పుడు సాధారణంగా మనము 2 రూపీస్ కాయిన్స్ చూస్తే ఇక్కడ పిక్చర్లో కనబడుతున్నట్టు ఈ విధంగా ఉంటాయి. కొంచెం అబ్జర్వ్ చేయండి మీరు. తర్వాత 10 రూపీస్ కాయిన్స్ చూస్తే ఈ విధంగా ఉంటాయి. అంటే రెండు కాయిన్స్ మీకు ఇక్కడ కంపేర్ చేసి చూపిస్తున్నాను. 2 రూపీస్ కాయిన్ పైన అశోక సింబల్ ఉండే వైపు భారత్ ఇండియా అని ఉంటుంది కదా, అది స్ట్రైట్గా ఉంటుంది నార్మల్ కాయిన్స్ పైన. అదేవిధంగా 10 రూపీస్ నార్మల్ కాయిన్స్ పైన ఈ భారత్ ఇండియా అనేది రౌండ్గా ప్రింట్ అయ్యి ఉంటుంది. ఇవి నార్మల్ కాయిన్స్. బట్ ఇప్పుడు మనం చెప్పుకునే హై వాల్యూ ఉండే కాయిన్ వచ్చేసి మ్యూల్ కాయిన్ అనమాట. 10 రూపీస్లో మ్యూల్ కాయిన్. ఇక్కడ రెండు కాయిన్స్ మీకు కంపేర్ చేసి చూపిస్తున్నాను కదా. ఈ విధంగా అంటే 10 రూపీస్ కాయిన్ పైన రౌండ్గా ఉండాల్సిన దానికి బదులు 2 రూపీస్ కాయిన్ పైన ఏ విధంగా స్ట్రైట్గా ఉంటుందో అదేవిధంగా ఈ 10 రూపీస్ కాయిన్ పైన స్ట్రైట్గా ఒకే లైన్లో ప్రింట్ అయిందనమాట. తప్పుగా ప్రింట్ అయింది. 2 రూపీస్ పైన ఉండే ప్రింట్ 10 రూపీస్ పైన ప్రింట్ అయింది. అందువల్ల ఈ కాయిన్ వచ్చేసి మ్యూల్ కాయిన్ కిందకు వస్తుంది. కాబట్టి ప్రజెంట్ వచ్చేసి దీని వాల్యూ కొంచెం ఎక్కువే ఉంది. ఇంతకు ముందు వచ్చేసి 1000 రూపీస్ ఆ రేంజ్లో అమ్మితే ప్రజెంట్ మాత్రం 2000 నుంచి 3000 వరకు అమ్ముతున్నారు. బట్ మేబీ ఇంకొంచెం ఎక్కువగా కూడా అమ్మొచ్చేమో. ఈ కాయిన్స్ వాల్యూస్ అనేది డిమాండ్, అదేవిధంగా కాయిన్ కండిషన్ వీటన్నిటిని బేస్ చేసుకుని ఎక్కుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. బట్ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ అయితే మాత్రం దగ్గర 3000 3500 రేంజ్లో ఈ కాయిన్స్ని అమ్ముతున్నారు. 10 రూపీస్ మ్యూల్ కాయిన్ని. అర్థమైంది కదా. 10 రూపీస్ కాయిన్ పైన భారత్ ఇండియా అనేది స్ట్రైట్గా ఉండాలి, రౌండ్గా కాదు. ఓకే, ఈ వీడియో మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. అదేవిధంగా మన ఛానల్లో ఉండి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. చూసిన తర్వాత మీకు నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, అదేవిధంగా మీ కలెక్షన్లో ఉండే కాయిన్స్ అండ్ నోట్స్ వాల్యూస్ తెలుసుకోవాలనుకున్నా కూడా srisha@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే డెఫినెట్గా నేను ఆన్సర్ ఇస్తాను. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.